నాయనా అమ్మా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా పూజలు అర్ధరాత్రి దాకా సాగుతాయని నీకు తెలుసు. ఈ రాత్రి ఇంకొంచెం ఆలస్యమైంది. ఆహా, దీపాలు పాటలు చాలా బాగుంది. నా అంతఃపురానికి తిరిగి వెళుతూ ఇక్కడ నిన్ను చూశాను. ఈ సమయంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అంతఃపురంలో ముందు అనటం లేదు, చాలా వేడిగా ఉంది. చల్లగా కావాలనిపించి ఇక్కడికి వచ్చాను. నీకు వేడిగా ఉందా? ఈ నడి శీతాకాలంలోనా? నేను చలికి గడ్డకట్టుకుపోతున్నాను. వేడి కోసం ఏదైనా ధరించి ఉంటాను. కృతజ్ఞుడు, నేను బాగానే ఉన్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అటు చూడు, చివరకు సరస్సులో హంసలు కూడా చలికి గడ్డకట్టుకుపోయాయి. ఆహా, అద్భుతం! అవి మంచు శిల్పాల్లో ఉన్నాయి. నీకు వేడిగా ఉందా? అమ్మా, నీకు చదవబోతున్నా. నీ కళ్ళ రక్తంతో ఏడబడి ఉబ్బిపోయినాయి. నీకేం కాలేదు కదా నాయన? అమ్మా, చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నాకా ఏం జరగలేదు. నన్ను మూర్ఖురాన్ని చేయడానికి ప్రయత్నించు. నీ గురించి తెలుసు నాకు. ఏదో జరగడానికే జరిగిపోయింది. అవునా? మహాఘోరం జరిగిపోయింది. చెప్పాను కదా, ఏమీ జరగలేదు. 6 గంటల కాలంలో నడవాలనిపించింది అంతే. నీ చేయి రాదు. నీ మనసులోని మాట నాకు చెప్పకపోతే నా తల్లి ఈ ముక్కలు అవుతుంది. అమ్మా, ఎందుకు నా వెంటపడ్డావు? ఒంటరిగా వదిలేను. నువ్వు నా నుంచి ఏదో దాచిపెడుతున్నావు. నీ సొంత తల్లి దగ్గర అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు. తప్పకుండా ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. నాకు చెప్పు, చెప్పు నాకు. నువ్వు చెప్పకపోతే నేను నీకేమీ సహాయం చేయలేను. అర్ధరాత్రి నాకు ఒక స్వప్నం కనిపించింది. అదే నన్ను నిద్రలేదు. స్వప్నమా? ఏమిటా స్వప్నం? మన ఉద్యానవనంలోని రాజహంస. ఓహో, హంసలు బాగున్నాయో లేవో చూడటానికి వచ్చావు అంతేనా? లేదు, నిజానికి అందుకోసం కాదు. నాకు తెలియదు, బహుశా అందుకోసమే నేను. ఏమైంది? అది హంసలన్నీ సురక్షితంగా గాఢంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు నీకు సంతోషమే కదా? లేదు, నాకు సంతోషంగా లేదు. నేను నీకు అంతా నిజమే చెప్పాను. నువ్వు చెప్పినందుకు నాకు సంతోషం. కానీ అది ఒక దుస్వప్నం. అమ్మ, ఇప్పుడు మళ్ళీ అది శుభసూచకం కాదు. నీకు దాని గురించి మాట్లాడకమ్మా. స్వప్నాలు మనతో సంభాషిస్తాయి. అవి మనల్ని హెచ్చరించడానికే మన వద్దకు వస్తాయి. ఇప్పుడు అర్థమైందా నీకు? ఈ విషయం చెప్పడం ఎందుకు ఇష్టం లేదు నాకు? స్వప్నాలు నాతో సంభాషించాయి. వాటిని నేను నిర్లక్ష్యం చేసినప్పుడల్లా నానా కష్టాలు పడ్డాను. మీ నాన్నగారి మరణం గురించి స్వప్నాలు నన్ను ముందే హెచ్చరించాయి. ఇప్పటికీ ఆ విషయంలో నన్ను నేను క్షమించుకోలేదు. ఇక ఇలాంటి స్వప్నం ఏంటి? ఒక అంటువ్యాధి ఉంటుంది. మనం ఎంత ఎక్కువ నిర్లక్ష్యం చేస్తే అది అంత ఎక్కువ విస్తరిస్తుంది. ఇది కుటుంబాన్ని, అటు ప్రజల్ని నమలి మింగేస్తుంది. ముందుగానే నాకు తెలియటం మన అదృష్టం రారాజా. వెళ్ళు, వెళ్ళి హాయిగా పడుకో, లేదా ఉద్యానవనంలో వెళ్ళచ్చు. వెళ్ళు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు తిరిగి నేను నా దేవత దగ్గరికి వెళుతున్నాను. ఆమె మనల్ని రక్షిస్తుంది. సరిగ్గా ఇప్పుడు ఏం చేయాలో తెలుసు నాకు. అమ్మా, నువ్వు ఏం చేయబోతున్నావు? ఇప్పుడు నువ్వు నన్నేమి అని తీవ్రంగా మంచు కురిసేటట్టు కనిపిస్తుంది. ఇప్పటికే నువ్వు తడిసి ముద్దవుతున్నావు. వెళ్ళు, వెళ్ళి దుస్తులు మార్చుకుని పడుకో. ఓ అమ్మా, నువ్వు ఏం చేయాలనుకున్నావు? ఎందుకు చెప్పడం లేదు? తల్లి దేవతకు 100 కోళ్ళు బలి సమర్పించబోతున్నాను. 100 కోళ్ళు. మనం ఆమె ఎండిన గొంతుక దాహం తీర్చి జరగబోయే మహా ఉపద్రవాన్ని నివారించవచ్చు. అమ్మా, అమ్మా, అమ్మా. నాకు తెలుసు, చివరికి నాగా చెప్పుకుంటున్నాను. నాకు తెలుసు. వద్దు, వద్దు మా ప్రభు, వద్దు. అది తప్పు. 100 కోళ్ళు, 100 కోళ్ళు చంపడం అంటే ఏమిటో నాకు తెలుసు. అయ్యా, అది క్షుద్రతంత్రం. నన్ను పొరాలతో కొట్టండి, వేడిగడ్డలు వాత కట్టండి. దయచేసి నన్ను మాత్రం నాశనం చేయకండి. నా స్వరం మాట్లాడు.
నా స్వరాన్ని కోల్పోతే నేనేమైపోతాను? నాకు ఈ ప్రపంచంలో ఏమీ లేదు, ఒక్క పాట తప్ప. అయ్యా, మీకు దండం పెడతాను, దయచేసి నన్ను నాశనం చేయకండి. నా స్వరాన్ని నువ్వు భయపడు, నీకేమీ జరగకుండా నేను చూసుకుంటాను. కృతజ్ఞతలు. తమరు నాకు తల్లి సమానం. మీరు చూపిస్తున్న ఈ కన్నును నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నన్ను నమ్ము, నీ స్వర ప్రపంచాన్ని నీ నుంచి దూరం కానీయను, దాన్ని మాత్రమూ అపవిత్రం కానీయను. శభాష్! మీరు చికాకు పడి నన్ను బాధ పెట్టకండి. మీరు మీ రక్త నదులను ప్రేమించరు, నేను అతని స్వరాన్ని ప్రేమిస్తాను. నన్ను కొంచెం చెప్పనిస్తావా? చెప్పండి. నేను తిరస్కరించాను. ఎలాంటి రక్తబలి జరిగే అవకాశమే లేదు. అమ్మా, నువ్వేమీ చేయదు. నేను నిన్నేమీ చేయమని అనడం లేదు. నువ్వేమీ చేయదంతే. పూజలు వద్దు, బలులు వద్దు. ఒక్కసారి ఎలాంటి రక్తపాతం వద్దు. నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నావా? నేను రాజభవనం నుండి బయటకు వెళ్ళిపోయిన రోజున నువ్వు నాకు ప్రమాణం చేశావు. అమ్మా, నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు స్వప్నమే కనిపించలేదు. అదంతా నేను కనిపించింది. స్వప్నమే కనిపించలేదా? లేదు, స్వప్నం ఒక అబద్ధం కాదు. ఇదిగో ప్రమాణం చేసి చెప్తున్నా, అంతా కనిపించింది. మరి నాకెందుకు ఒక స్వప్నం కనిపించిందని చెప్పావు? నీకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలా చెప్పాను. నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు. ఓ భగవంతుడా, ఈ నరకం నుంచి తప్పించుకునే మార్గమే లేదా? మరి నువ్వు ఇక్కడ నరకం అనుభవిస్తూ ఉంటే ఆమె ఇక్కడ నీ పక్కన ఎందుకు లేదు? నరకంలో ఎక్కడో ఒక చోట ఆమె కూడా ఉంటే తీరాలి కదా. అందుకే నిన్ను నువ్వు ఇన్ని చిక్కుముడిలో బంధించుకుంటున్నావు. ఇంత రాత్రి వేళ ఆమె ఎక్కడ ఉన్నది? నువ్వు ఆ నుంచి దూరంగా పారిపోతున్నావు. అవునా? ఎందుకు? కుమార్, నేను నీకు ఒక విషయం వాగ్దానం చేస్తాను. ప్రమాణం చేసి తక్షణం ఆమె దగ్గరకు నన్ను తీసుకువెళ్ళు. ఇప్పుడే నేను నా మత విశ్వాసాన్ని వదిలేసి జైన మతాన్ని స్వీకరిస్తాను. ఇదే కదా ఎప్పటి నుంచో నువ్వు కోరుకునేది, ఎప్పటి నుంచో ఆమె కోరుకునేది. నాకుగా నేను మాట్లాడంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఓ నా తల్లి, నాకేం చెప్పు. నాకు తెలుసు చివరకు ఇదే జరుగుతుందని. కానీ నాకు చెప్పు, ఆమె అది చేసేసిందని. ఆమె ఇప్పుడు ఎవరితో ఉంది? ప్రియుడితోనా? ఎప్పుడు? ఈ రాత్రేనా? నాకు తెలిసి ఈ రాత్రే జరిగి ఉండాలి. నిన్న సాయంత్రం ఆమెతో నువ్వు సంతోషంగానే ఉన్నావు. ఆమె అంతఃపురంలోనే ఉన్నదా? లేదా అంటే అది ఈ క్షణాన ఎవరి తొడల మధ్యలోనో పరుగులు ఉందంటావా? దారుణం, ఘోర దారుణం. చెప్పు, ఎక్కడ చూసావు దాన్ని? ఏ రంధ్రంలో చూసావు? ఏ దేవుడు వదిలేసిన పాడకొమ్మలో చూసావు? ఎక్కడ చూసావు దాన్ని? చెప్పు. అమ్మా, సంపాదించుకోమ్మా, సాగుతూ ఉండు. అంత దిగజారిపోయిందో లంచ! నువ్వు ఇక్కడ ఇట్లా ఎలా నిలబడి ఉండగలుగుతున్నావు? నేను దాన్ని ఖండ ఖండాలుగా నేర్పిస్తాను. ఆ మొక్కని తోడేళ్లకు రాబందులకు ఆహారంగా తినిపించు. కుమార, ఇప్పుడే ఆ పని చెయ్యి. ఇప్పుడే. అమ్మా, దాని వెనుకని కుక్కలకు తినిపించు. అది నిన్ను ఘోరంగా మోసం చేస్తుంది. ఇక నువ్వు ప్రమాణం చేసి పాటిస్తున్న కట్టుబాట్లన్నీ తెచ్చేసుకో. అహింస గురించి నీ పనికిరాని ప్రమాణాలను నేను వదిలేసి అహింస అనేది అదృశ్యమైపోవాలి. అదృశ్యమైపోని దాన్ని బజారు వేస్తే నీ దాని లోకప్రియుడిని చంపి పాత్ర పెట్టు. ఆ పని నువ్వు చేయకపోతే నేను చేస్తాను. నా దేవాలయం నుండి నా వరికట్టాన్ని తెచ్చుకోని. అబ్బా అబ్బా, దయచేసి సాధించు. నీకు మనతలమే పోయిందా? వారి నపుంసక నా కొడక.
ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు బ్రతికి ఉన్న జంతువును బలిపడడానికి ఒప్పుకో. ఒకవేళ ప్రాణం లేనిదైతే అంటే దాని అర్థం చచ్చిన జంతువును బలివ్వమని కాదు. పిచ్చిగాడిగా దేవుళ్ళకు నువ్వు ఏది నైవేద్యంగా సమర్పిస్తే అది నువ్వు కూడా భుజించాల్సింది. నువ్వెంతో ముగ్గురు. సరే, ఇక మనం రాజీ పడు. ఎలాంటి రక్తపాతమూ ఉండదు. అమ్మా, ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే అది నేను మాత్రమే చేస్తాను. ఇదిగో ప్రమాణం చేసి చెప్తున్నాను. మరి కబరు జరిగింది ఏదైనా అది నాకు నా భార్యతో సంబంధించిన విషయం. అది కాదు, ఆమె నాకు కావాలి. ఆమె నేను వెళ్ళిపోను. సరే, ఆమె దగ్గరికి వెళ్ళు. నేను నైవేద్యం తీసుకుని అక్కడికి వస్తాను. ఎలాంటి రక్తపాతము వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉండు. నేను నీ వెనుకనే వచ్చేస్తాను. వెళ్ళు. ఇప్పుడే వాసన పడతాను. అది ఎక్కడ ఉందో. ఇప్పుడు ఏం జరగబోతున్నది? అమ్మా, అమ్మా, ఆమె ఇక్కడ ఉన్నదా? మీరు ఆమె దగ్గరికి తీసుకొని వచ్చారా? లేదు, నేను ఆమెను తీసుకుని రాలేదు. ఆమె మనల్ని పసిగట్టింది. మీ గురించి అమ్మకు తెలుసు కదా. నాకు తెలుసుంటే అమ్మా, అమ్మా, ఓ